హాయ్ ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ బీచ్ అంటే సెకండ్ బీచ్. దీన్ని రాక్ బీచ్ అంటారంటండి. అదే కాకుండా పాండి మెరీనా బీచ్ అని కూడా అంటారంట. సో దిస్ ఇస్ ద రాక్ బీచ్ ఆర్ పాండి మెరీనా బీచ్ అని ఏదైనా పిలవచ్చు. ఇక్కడ ఏం లేదండి, రాక్స్ అయితే ఉన్నాయి అంతే. మన ఒడ్డునంతా కూడా రాక్స్ పెట్టేసి ఉన్నారు. ఇది ఈ సముద్రం అనే కాదు అండి, అన్నిటికీ నేను రాక్స్ అయితే చూశాను. అయితే ప్రత్యేకంగా వీళ్ళు ఎందుకు రాక్ బీచ్ అని పిలుస్తారు అనేది మనకు తెలియదు. ఈ బీచ్ వచ్చేసి పాండి మెరీనా బీచ్ అని కూడా పిలుస్తారంట. అయితే ఫ్రెంచ్ స్ట్రీట్ ఉంది కదండి, దానికి పక్కనే ఆనుకొని ఉండే బీచ్ అన్నమాట. ఇది మార్నింగ్ టైంలో వెళ్ళామండి మేము. అప్పుడు అట్లా ఆల్మోస్ట్ 10 AM అంటే 10 గంటలు అట్లా అవుతుంది మార్నింగ్. అయితే ఈవినింగ్ నైట్ వెళ్ళాము ఒకసారి. ఆ నైట్ అయితే చాలా బాగుందండి ఈ బీచ్ వ్యూ అయితే. ఆ బీచ్ వ్యూ ఆల్రెడీ నేను ముందు వీడియోస్లో పెట్టున్నాను, షార్ట్ వీడియోస్లో. అది చూడండి, చాలా బాగుంది. అయితే మార్నింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి ఎండ్ ఉంది కాబట్టి కొంచెం ఫొటోస్ జస్ట్ వీడియోస్ వరకు తీసుకొని ఇంకొచ్చేసాము. అయితే నైట్ మాత్రం చాలా రష్ ఉంటుందండి. అందులో వీకెండ్స్ అయితే ఇంకా చాలా ఎక్కువ మంది అయితే వస్తారంట. ఎందుకంటే ఎదురుగా మనకి చూడండి, ఇక్కడ హోటల్స్ అవైలబుల్ ఉంటాయి. ఎవరైనా విజిటర్స్ వచ్చినప్పుడు ఆ హోటల్స్లో స్టే చేసి ఇంకా ఇక్కడే ఉంటారు కాబట్టి నైట్ టైం వీకెండ్స్ అంతా కూడా ఈ వీధులన్నీ కూడా చాలా రష్ ఉంటాయి. ఇప్పుడు చూడండి ఎంత ఫ్రీగా ఉన్నాయో. ఇదే నైట్ టైంలో చూస్తే మీరు 6 PM అంటే ఈవినింగ్ 6 దగ్గర నుంచి చూస్తే మనం చాలా రష్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఇప్పుడు క్రిస్మస్ టైం కాబట్టి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారు. క్రిస్మస్ ప్రోగ్రామ్స్ అంటే క్రిస్మస్ తాత వేషం వేసుకోవడము, అట్లాగే డ్యాన్సులు వేయడము, అలాంటివన్నీ కూడా మేము చూసామన్నమాట. నిన్న నైట్ అనమాట. అయితే మార్నింగ్ టైం అయితే ఎవరు లేరు, ఎందుకంటే మార్నింగ్ ఎండగా ఉంటుంది కాబట్టి ఎవరు రావట్లేదు. ఇది రాక్ బీచ్ లేదా వాట్ ఈస్ దట్, పాండి మెరీనా బీచ్ కూడా అని పిలుస్తారంట. అయితే నాకైతే ఎక్కువ పాండి మెరీనా బీచ్ లాగే ఉంది, కానీ రాక్ బీచ్ అయితే అన్ని చోట్ల రాక్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువగా ఇది రాక్ బీచ్ అని పిలవలేము. సో ఈ బీచ్ స్పెషల్ అయితే పెద్దగా అయితే నాకేం కనపడలేదు. అక్కడక్కడ రాక్స్ అయితే ఉన్నాయి కానీ అది రాక్ బీచ్ లాగా. అయితే వాటర్ మాత్రం వైట్ కలర్లోని. అయితే ఈ పాండిచ్చేరిలో ఎక్కడ చూసినా కూడా మనకి వాటర్, ఈ సీ వాటర్ మాత్రం బ్లాక్లో లేదండి, కొంచెం వైటిష్ కలర్లో ఉంది. అలాగే మనకి ఇంకా ప్యారడైజ్ బీచ్ అయితే ఇంకా బ్లూ కలరు, అట్లా మాల్దీవ్స్ టైప్లో అయితే ఉంటుందంట. అది కూడా అంటే దానికి మేము పోలేకపోయాం, కానీ అది ప్యారడైజ్ బీచ్ మరి డీప్గా పోలేదు, బట్ సైడ్ కొంచెం వరకు అయితే మేము తీసుకొని వచ్చాం, కానీ ఎక్కువగా అయితే చూడలేదు. ఇది వచ్చేసి పాండి మెరీనా బీచ్. ఈ బీచ్ దగ్గర కూడా మనకి రాక్స్ అయితే ఉన్నాయి. మేము చాలా ఫొటోస్ తీసుకున్నాము. అయితే మనుషులు మాత్రం ఎక్కువ ఎవరు లేరండి. అయితే ఈ పాండిచ్చేరిలో ఎక్కువ ఎక్కడ చూసినా కూడా మనం మునిగడానికి అంతా కూడా ఏం లేదు. జస్ట్ వ్యూ అంటే చూసేసి మనం ఫొటోస్ వీడియోస్ తీసుకోవడమేనండి. అదే మనకైతే మునగడము అట్లాంటివన్నీ చేస్తాం కదా, అట్లాంటివి అయితే ఇక్కడ ఏం కనబడలేదు. జస్ట్ మనం చూసి వాటిని ఫొటోస్ వీడియోస్ తీసుకోవడమేను. ఇది పాండిచ్చేరిలో ఇంకొక స్పెషల్ బీచ్ అంటండి ఇది కూడా. సో ఇక్కడ ఎక్కువగా బీచెస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మేము సెరెనిటీ బీచ్కి అయితే వెళ్ళాము. తర్వాత ఇది సెకండ్ వన్ అనమాట, రాక్ బీచ్. నెక్స్ట్ వచ్చేసి ప్యారడైజ్ బీచ్కి అయితే వెళ్ళాం, కానీ అక్కడ ఎక్కువగా తీసుకోలేదు డీప్గా ఫొటోస్. ఏదో సైడ్ కొంచెం తీసుకొని వచ్చేసాం, అప్పటికి మాకు ట్రైన్ టైం అయిపోతుందని చెప్పేసి. సో దిస్ ఈజ్ ద రాక్ బీచ్ అండి. అయితే మనకి చూడడానికి ఆల్మోస్ట్ అన్ని బీచెస్ ఒకేలా ఉన్నాయి, బట్ డిఫరెన్సెస్ పెద్దగా ఏముండవు. లైట్ హౌస్ అనేది కామన్గా ఉంది అన్ని బీచ్ల దగ్గర కూడా, ఎందుకంటే మనకు కూడా లైట్ హౌస్ అనేది కామన్గా ఉంటుంది కదా సముద్రం పక్కన. సో ఇది ఒక ప్లేస్, ఇది కూడా విజిట్ చేయండి. ఎవరైనా పాండిచ్చేరిలో విజిటింగ్కి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా చూడాల్సిన బీచ్ అనమాట, రాక్ బీచ్. అయితే ఇది ఈవినింగ్ టైంలోనే బాగుంటుంది. మార్నింగ్ టైంలో వస్తే మీకు దాని మీద ఒపీనియన్ అయితే పోద్దండి. అందుకే మీరు ఈవినింగ్ టైంలో 6 తర్వాత అట్లా రండి, మీకు బాగా చూడడానికి కూడా బాగుంటాయి. దీనికి ఎదురుగానే మనకి హోటల్స్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఫ్రెంచ్ స్ట్రీట్ కూడా పక్కనేనండి, చాలా బాగుంటుంది ఫ్రెంచ్ స్ట్రీట్ అయితే. చాలా క్లీన్గా నీట్గా అయితే కలర్ఫుల్ హౌసెస్తో, అందులో ఇంకా నైట్ అయితే కలర్ఫుల్ లైట్స్తో చాలా బాగుంటుంది. అవన్నీ కూడా వేస్తారు. సో ఇవన్నీ కూడా ఇక్కడ పాండిచ్చేరిలో చూడదగిన ప్రదేశాలండి. మీరు పాండిచ్చేరి వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ అయితే చేయండి. ఈ మెరీనా
ఈ పాండి మెరీనా బీచ్ బాగుంది. ఇక్కడ చూడండి, నేను ఒక షార్ట్ అయితే తీసుకున్నాను. అయితే బాగా ఎండగా ఉంది కాబట్టి నేను ఈ షార్ట్ తీసుకునేటప్పుడు కూలింగ్ గ్లాసెస్ అయితే పెట్టుకొని ఈ షార్ట్ అయితే తీసుకున్నానండి. ఇది కూడా మీకు షార్ట్లో పెట్టున్నాను, ఒకసారి వాచ్ చేయండి. మీకు నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ అయితే ఇట్లా ఈ బీచ్ అంతా కూడా నేను వీడియో అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వీడియోస్ అయితే అప్కమింగ్ వీడియోస్ మీకు ఇంకా వస్తాయి. ప్యారడైజ్ బీచ్ అంటే మ్యూజియం కూడా, పాండిచ్చేరి మ్యూజియం కూడా వెళ్ళున్నాము, అది కూడా మీకు వీడియోస్ పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నెక్స్ట్ ఇంకొక ట్రిప్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నా వీడియోస్ అయితే షేర్ చేస్తానండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఇది వచ్చేసి పాండి మెరీనా బీచ్ అని చెప్పాను కదా, ఫ్రెంచ్ స్ట్రీట్కి పక్కనే ఉంటుంది. అట్లాగే ఇంకా చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉంటాయి ఇక్కడ, ఆరోవిల్ అని ఇంకా చాలా. అయితే ఎక్కువ మేము చూడలేదు, మాకు టైం లేదు. బాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. బాయ్.